శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి జాతకులకి మీ రాశిలోనే మీ రాష్ట్రాధిపతి అయినటువంటి లార్డ్ ఆఫ్ కుంభరాశి శని వక్రగమనంలో ఉన్న సందర్భంగా 4 ముఖ్యమైనటువంటి పాయింట్లు తెలియజేయబోతుంది. అందులో మీకు ఏలినాటి శని 2వ భాగం జరుగుతున్నది. ఎప్పటిదాకా ఉంటుందో తెలుసా? 2025 మార్చి 29వ తేదీ వరకు సెకండ్ పార్ట్ ఉంటుంది. అక్కడి నుంచి థర్డ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. అది 2028 ఫిబ్రవరి దాకా ఉంటుంది. సరే, ఏదో మంచి చేసిపోతాడు అనుకోండి, దాని గురించి వరకు కావద్దు. బట్ ఇక్కడ వక్రగమనం అనేది ఉంది. వక్రగమనం అంటే ఆయన కొంచెం వెనక్కి నడుస్తుంటాడని అర్థం. ఆయన వెనక్కి నడవడు, దానికి వేరే కారణాలు ఉంటాయి. అదంతా పెద్ద స్టోరీ. వక్రగమనం అంటే చాలు, మనం దాన్ని అంతవరకు అర్థం చేసుకున్నాం. ఈ వక్రగమనంలో ఆయన ఏం చేస్తాడంటే, మనం చేసేటువంటి ప్రపంచం అంతా మనం అంతా ఉన్నాం, కోటాను కోట్ల మంది. వీళ్ళంతా చేసేటువంటి కార్యాలు ఉంటాయి, పాపకార్యాలు ఉంటాయి, పుణ్యకార్యాలు ఉంటాయి. పాపకార్యాలు ఉంటే తనకు తగినటువంటి ఏదో దండిస్తాడు, పుణ్యకార్యాలు ఉంటే ఆయన మెచ్చుకుంటూ తగినటువంటి ప్రైజెస్ ఇస్తాడు, కొన్ని శిక్ష వేస్తాడు, కొంత సర్టిఫికేట్ ఇస్తాడు. అబ్బో, చాలా గొప్ప సర్టిఫికేట్, శనిగ్రహం సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ అంటే సామాన్య దొరకటం కష్టం. అవార్డు రివార్డులు వస్తాయి. ఈ పరంపరలో ప్రతి సంవత్సరం కూడా ఒక కొద్ది రోజులు 130, 140, 150 రోజులు అట్లా వక్రం ఉంటుంది. ఆ గ్రహచారాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఆ టైంలోనే ప్రపంచం వ్యాప్తంగా ఉన్న అన్ని కోటాను కోట్ల మంది అందరి జాతకాలు స్టడీ చేసి ఎవరెవరు పాపాలు చేశారు, ఎవరెవరు పుణ్యాలు చేశారని లెక్కలు వేస్తాడు. కానీ అదంతా అయ్యే పని కాదు. కోర్టులో కేసు వేయంగానే వెంటనే సక్సెస్ అవుతుంది, ఆ తీర్పు చెబుతారా న్యాయమూర్తులు? చెప్పరు. వారంతా వింటారు, విని చాలా టైం తీసుకుంటారు. ఇరు వర్గాలు చెప్పేంత వింటారు. అలాగే ఈయన దాన్ని స్టడీ చేస్తాడు. స్టడీ చేసి ఒక్కోసారి ఈ జన్మ కూడా చాలదు, మనకు మరో జన్మ కూడా అవుతుంది. అప్పుడు కూడా ఆ జన్మకు కూడా ఇవన్నీ వచ్చేస్తాయి. జన్మాంతరాల నుంచి పేరుకున్నవన్నీ కూడా వస్తుంటాయి. కనుక ఇది ఒకరోజు తెలియదు కాదు. కనుక మనం ఏంటంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే, ఆయన 30వ తారీఖు ఉదయాన్నే వచ్చాడు. 139 రోజులు ఉంటాడు. అంటే నవంబర్ 15 దాకా ఉంటాడు. అయితే 139 రోజులు ఆయన అందరితో ఎవరో జాతకాలు చూసి శిక్షలు వేయడు. ఆయన రాగానే ఆయనకు భవనం ఏమైనా ఉంటుంది. ఆయన ఫార్చునర్ కారులో దిగినట్టుగా రాజకీయ నాయకులు వచ్చినట్టు వస్తాడు. మంది మార్పులతో వచ్చి స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని కొంచెం జపాలు తప్పాలని చూసుకున్న తర్వాత ఆయన స్థిమితంగా సీట్లో కూర్చుంటాడు. ఎప్పుడు కూర్చున్నాడు? ఆల్రెడీ కూర్చున్నాడు ఆయన. జూలై 16వ తేదీ మధ్యాహ్నం 11:19 సీట్లో ఆసీనుడై ఆ ఫోన్ తీసుకొని మొదలుపెట్టేశాడు. ఎవరెవరు ఏమిటి ఆయనకుంది, మంది మార్బలం వ్యవహారం అంతా ఉంటుంది. ఒక 2 రోజులు అలా చూసేస్తాడు. ఇక శిక్షలు వేయటం మొదలుపెట్టాడు. నెక్స్ట్ అవార్డ్స్ ప్రకటించడం, రివార్డ్స్ ప్రకటించడం, సర్టిఫికేట్ జారీ. ఇది ఎప్పుడే అంటే రేపే. ఈరోజు జూలై 18, రేపు జూలై 19వ తేదీ రాత్రి భారత కాలమాన ప్రకారం 11:11 ప్రారంభం చేస్తాడు. అయితే ఈ మిగిలిన అన్ని రోజులు డే అండ్ నైట్ కూర్చొని చేయడు. ఆయన నిద్రపోవాలా, ఆయనకు మంచి కొంత విశ్రాంతి అవసరం. బుర్ర వేడెక్కుతుంది, ఆయన కర్మ ప్రభువు. కనుక 4 స్టేజెస్లోనే విచారిస్తాడు. ఈ 4 స్టేజ్ల్లో ఆయన మీ రాశిలో ఉన్నప్పటికీ కూడా కొన్ని మనం గనక సమస్యలుగా తెచ్చుకునే విధంగా మన ప్రవర్తన ఉంటే మన ఫైల్ పైకి వచ్చేస్తుంది. సో మన ఫైల్ కిందకు ఉండేది చూసుకోవాలి. ఎందుకని? ఏమో మనకు తెలియకుండా కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు. కనుక మన ఫైల్ కింద పెట్టుకోవాలి. ఈ ఫైల్ కింద నుంచి పైకి వచ్చేటానికి పుణ్యకాలం అయిపోతుంది. మన నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతే. కనుక జాగ్రత్తలు తీసుకోవాలి. 4 స్టేజెస్. ఇంతకీ 4 స్టేజ్లో మొదటి స్టేజ్ ఎప్పుడయ్యా అంటే, రేపు రాత్రి అంటే జూలై 19వ తేదీ రాత్రి 11:11 నుంచి ఆగస్టు 2వ తేదీ రాత్రి 10:06 వరకు ఫస్ట్ స్టేజ్. ఈ ఫస్ట్ స్టేజ్లో మీరు ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి? మీ సంతాన అంశాల మీద ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. సంతానం మీ మాట వినొచ్చు, వినకపోవచ్చు. వారి ప్రేమ అనొచ్చు, దోమ అనొచ్చు, ఉద్యోగం చేయనొచ్చు. ఇదే ఉద్యోగం రాజీనామా చేస్తారంటాడు, నేను అమెరికా వెళ్ళి చదువుకోవాలంటాడు. తప్పు లేదు, వారు అమెరికా వెళ్ళి చదువుకుంటారు. నాయన నాకు అది స్తోమత లేదురా అంటారు. నేను అప్పు చేస్తానంటాడు. నువ్వు ఒకవేళ చదవకపోతే అప్పు ఎవరు తీరుస్తారా అంటాడు. పాప ఏదైనా సరే, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సంతాన అంశాల మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఉండలేదనుకోండి, చాలా సమస్యలు అంటూ వచ్చేస్తుంటాయి. చాలా సమస్యలు ఎట్లా వస్తాయంటే, అది
తలనొప్పిగా ఉంటాయి సమస్యలు. కనుక ఒక్కోసారి మీరు చెప్పేది వారికి ఎక్కదు, వారు చెప్పేది మీకు ఎక్కదు. నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, నేను ఆ అబ్బాయినే వివాహం అంటారంటారు. నా పరువు పోతుందిరా అంటాడు. పరువు పోతే పోనీ నీకు ఉంటే కదా పరువు అంటారు మళ్ళీ ఆయన అబ్బాయి అమ్మాయి. ఇది సంగతి. కొంతమంది సంతానం శ్రద్ధగా ఉద్యోగం రాలేదని బాధపడుతుంటారు. కనుక సంతాన విషయాల మీద కొంచెం అప్రమత్తత అనేది అవసరము. అర్థమైంది కదా. సో సెకండ్, వాళ్ళ దగ్గర కుస్తీ పట్టకూడదుండో, కొంచెం చూసి చూడట్టుకు పోవటం ఉండాలి. నేనేదో మీరు బాధపడతారన్న మాట అంటున్నాను, కానీ ఏం చేస్తాను చెప్పండి. పిల్లలు, కడుపుని పుట్టిన బిడ్డలు గట్టిగా మాట్లాడితే ఇంటి నుంచి వెళ్ళిపోతాడేమో, అదొకటి ఉంటుంది. కనుక దాన్ని బట్టి ఆలోచన చేయండి. రక్షించే దేవత ఉంది, అది కూడా చెప్తా. ఇక సెకండ్ పాయింట్, సెకండ్ స్టేజ్, అది ఆగస్టు నెల 16వ తేదీ రాత్రి 7:44 ప్రారంభమై 30వ తేదీ మధ్యాహ్నం 3:46 దాకా సెకండ్ స్టేజ్. ఈ సెకండ్ స్టేజ్లో మీకు ఎవరన్నా శత్రువులు ఉన్నారా గమనించండి. వారు ఏదన్నా మీకేదన్నా మీ కిందకి, మీ చాప కింద నీరు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తుండొచ్చు. లేదా మీకేమైనా రుణభారం పెరిగి ఉంటే 2 ఏళ్ళకి ఇస్తానయ్యా అంటే ఒకటి తెల్లవారి కూర్చోవచ్చు, నాకు డబ్బులు అవసరమైందండి. లేదా మీరు ఇస్తాను అని చెప్పినా వినకుండా మీకేదో చెక్స్ ఉంటే ఆ చెక్స్ తెచ్చి కోర్టులో వేస్తాను, బ్యాంకులో వేస్తానంటాడు. ఇదొక పాయింట్. రెండవది, శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మీకేమన్నా అనారోగ్యం ఉందా, షుగర్ ఉందా, లో బీపీ ఉందా, హై బీపీ ఉందా, లేక ఇక కార్డియాక్ కొంచెం గుండె సంబంధమైన, కొంచెం మీరు డాక్టర్ గారు ఎప్పుడన్నా వాక్ చేయమన్నా మీరు వాక్ చేయడం కామ్గా ఉన్నారు, మిరపకాయ బజ్జీలు, ఆ నూనె వస్తువులు అవి ఇవి తిన్నారనుకోండి, చెడు అంతా కొలెస్ట్రాల్ చేతి ఉన్నప్పుడు అబ్బా అంట, చాలా ప్రమాదం ఉంది కార్డియాక్ అరెస్ట్ అయితే. మీరే కంగారు పడుతున్న విషయం మామూలుగా చెప్తున్నాం, అనారోగ్యాలు అనేటువంటి అంశాల మీద చెప్తున్నాం. మీకు ఏదైనా చిన్నపాటి అనారోగ్యం ఉంటే డాక్టర్ గారి దగ్గరికి పోయి డాక్టర్ గారి శ్రద్ధగా ఆ మందులు తీసుకోవాలి. ఇంతకీ ఇది సెకండ్ స్టేజ్. డేట్ ఎప్పుడు? ఆగస్టు 16వ తేదీ రాత్రి 7:44 నుంచి 30వ తేదీ మధ్యాహ్నం 3:46 లోపల ఈ నిర్ణయాల మీద ఎక్కువ మీరు కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి. నెక్స్ట్ మూడవ పాయింట్ ఏంటంటే, సెప్టెంబర్ 13వ తేదీ ఉదయం 9:35 నుంచి 26 సెప్టెంబర్ 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి ఈ సమయంలో ఇక్కడ దాంపత్య జీవితము, అలాగే జీవిత భాగస్వాములు, వ్యాపార భాగస్వాములు, సహజీవనాన్ని ఈ మధ్యకాలం కొత్తగా ఒక మాట వింటున్నాం, సహజీవనము, లివింగ్ రిలేషన్, అలాంటివి ఏదన్నా ఉంటే అక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వివాహం కానిటువంటి వారు జాగ్రత్త తీసుకోవాలి. వివాహం కోసం ప్రేమలు, దోమలు లాంటివి ఇలాంటివి కూడా ఉంటుంటాయి ఈ మధ్యకాలం, అలాంటివి కూడా జాగ్రత్తలు తీసుకోండి. వివాహం అయినవారు, వివాహం కానివారు, వివాహ ప్రయత్నం చేసేవారు, రుణభారం, రోగభారం, శత్రుభారం ఇలాంటివన్నీ కూడా ఉండేవారంతా కూడా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా భాగస్వామ్యము అనేది అక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సపోజ్ ఈ కొద్ది రోజుల్లోనే, అంటే సెప్టెంబర్ 13 నుంచి 26 లోపల ఏదైనా చిన్న కాంట్రాక్ట్ ఉంది, నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి జాయింట్గా చేసుకుంటే ఏదో ₹4 మిగులుతాయని ఆశ, ఒరే కృష్ణ మన ఇద్దరం కలిసి చేసుకున్నారా, కొద్దిగా డబ్బులు మిగులుతారా, ఇద్దరం కొంత షేరింగ్ చేసుకుందాం అనుకున్నాను. ఓకేరా అన్నా అనుకో, మీరేముంది హ్యాపీ గంతులు వేస్తూ పోయి షేర్ చేసుకుంటారు. మొదటికే మోసం వస్తుంది. కాబట్టి ఇలాంటి షేరింగ్ వ్యాపారాలు లాంటివి ఈ 13-14లో వద్దు. నెక్స్ట్ మరొకటి కూడా ఉంది, కొంతమంది షేరింగ్ ఆటోలో వెళ్తుంటారు. ఇక్కడి నుంచి అక్కడ దాకా షేరింగ్ ఆటోలో అయితే జస్ట్ ₹10 ఇస్తే కూర్చొని హాయిగా దర్జాగా దిగచ్చు అనుకుంటారు. కానీ అవతల వాడి దగ్గర ఏదైనా వైరస్ గిరస్ లాంటి సొంత ఆ షేరింగ్ ఆటో 4 కాదు 10 మంది కూడా ఎక్కిస్తుంటారు ఒక్కోసారి. కనుక షేరింగ్ అనేది గుర్తుంచుకోండి. ఎక్కడన్నా షేరింగ్ అనేటువంటి చోట చేశారంటే మాత్రం కష్టమే. సో టేక్ అట్మోస్ట్ కేర్. మీకు జన్మరాశిలోనే శని సంచారం జరుగుతుంది కనుక ఏ చిన్నపాటి వైరస్ అయినా అనారోగ్యం దారితీస్తుంది. నెక్స్ట్ 4వ పాయింట్ ఎప్పుడంటే, అది అక్టోబర్ 23వ తేదీ రాత్రి 12:42 నుంచి నవంబర్ 6వ తేదీ ఉదయం 8:47 వరకు ఉన్నటువంటి సమయం. ఇది కొంచెం క్రిటికల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఏమిటంటే
ఏంటోనండి, అదృష్టం దగ్గర దాకా వచ్చేస్తుంది. గడప దట్టినట్టే తలుపు కొట్టేటప్పుడు వాడు ముఖ్యంగా ఒక డబ్బులు ఇవ్వాలనుకున్నాను, అడిగాను, డబ్బులు ఇస్తా అన్నాడు. నువ్వు వెళ్ళు, నేను వస్తున్నాను అంటున్నాడు. వాడు పావు గంటలో వస్తా అన్నాడు. తీరా పావు గంటకు వచ్చేటికి తలుపు కొట్టాడు. అబ్బా వచ్చాడు, తలుపు తీసేటికి ఎవరో ఇంకొక వ్యక్తి ప్రత్యక్షమవుతాడు. బ్యాడ్ లక్. ఈరోజు ఎవరి ముఖం చూశానో అనుకుంటారు. ఇంతలో వాడి నుంచి ఫోన్ వస్తున్నాయి, ఎక్స్ట్రీమిస్ట్ సారీ రా, నేను రాలేకపోయినాను రా అని. కనుక కొంత ఆశాభంగం ఎక్కువ ఉంటాయి. చిన్నపాటి నమ్మక ద్రోహాలు కూడా జరుగుతుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ ఆల్ ఆస్పెక్ట్ తండ్రినిచ్చి ఆస్తి పంపకాలు ఏదో చేద్దాం అనుకుంటే అక్కడ కూడా కొంచెం వెనుకంజలో ఉండే అవకాశం ఉంటుంది. చిన్నాన్న బిడ్డలు కావచ్చు, పెదనాన్న బిడ్డలు కావచ్చు, మేనత్త బిడ్డలు కావచ్చు, వీళ్ళందరితో కూడా కొంచెం కలిసిమెలిసి ఉండేటువంటి వారు ఒక్కోసారి కలిసిమెలిసి ఉండలేని పరిస్థితి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కనుక ఈ 4 స్టేజ్లో చెప్పిన సమయాలు బాగా గుర్తుంచుకోండి. ఇంతకీ ఏం చేయాలి అంటే ఏం లేదు, లలిత త్రిశతి ఉంది. లలిత త్రిశతిలో ఒక 60 నామాలు ఉన్నాయి. నేను లాస్ట్ ఇయర్ చెప్పాను, ఈ సంవత్సరం అవే చెప్పాను. ఆ నామాల్లో హ్రీం బీజాక్షర సంబంధంగా ఉండేటువంటి నామాలు 60 నామాలు ఉంటాయి. 60 నామాలు బీజాక్షరంతో కలిసి ఉంటాయి. అవి ప్రణతి టెలివిజన్ యూట్యూబ్ ఛానల్లో పైన మెనూ బార్లో వీడియోస్, హోము వీడియోస్, నెక్స్ట్ షార్ట్స్, లైవ్, ప్లేలిస్ట్ అని కమ్యూనిటీ అని ఉంటుంది. ఆ కమ్యూనిటీని క్లిక్ చేస్తే కమ్యూనిటీ ఓపెన్ అవుతుంది. 10-15 రోజులు వెనక్కి వెళ్ళారంటే అక్కడ మీకు కనబడతాయి నామాలు. ఆ నామాలు చక్కగా ఉదయం సాయంత్రం సమయాల్లో ఆ తల్లి ప్రార్థన చేస్తూ చేయండి. ఇది ఎంత సరేనా? ఇక నెక్స్ట్ మరొకటి కూడా జరగబోతుంది. మీకు 2వ స్థానంలో ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో రాహువు ఇదే శని నక్షత్రం ఉత్తరాభాద్రలో సంచారం చేస్తున్నాడు. ఎప్పటి నుంచి? మొన్న జూలై 8వ తేదీ నుంచి. ఎన్ని రోజులు? 8 నెలల 12 రోజులు. రాబోయేటువంటి 2025వ సంవత్సరం మార్చిల 16వ తేదీ వరకు ఉంటారు. కనుక దానికి ఒక అద్భుతమైన పరిహారం చెప్తాను. అది ఒక 4-5 రోజుల్లోనే ఇస్తాను. ఆ పరిహారం కూడా అది వేపాకు అవసరం దానికి. కనుక వేపాకు స్నానం ప్రత్యేకంగా దాని గురించి బాగా లోతుగా అది ఎప్పుడెప్పుడు పెడతారని వెయిట్ చేస్తూ ఆ వీడియో చూడటానికి ప్రయత్నం చేయండి. అయితే ఇప్పుడు వీటన్నిటికంటే మరొక ముఖ్య గమనిక ఒకటి ఉంది. దాంతో ముగిస్తా గమనికతో. అదేమిటంటే అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి. ఆ రోజే భాద్రపద అమావాస్య, ఆ రోజే మహాలయ అమావాస్య. ఆ రోజున ఖగోళంలో కంకణాకారంగా ఉండేటువంటి ఒక సంపూర్ణ సూర్యగ్రహణం మీకు అష్టమ స్థానంలో కేతుగ్రస్తంగా జరుగుతుంది. భారతదేశంలో కనపడదు. మీరు దాని గురించి ఆలోచన చేయవద్దు. అయితే ఆ రోజున సూర్యుడు యొక్క నక్షత్రమైన ఉత్తరాయణ నక్షత్రం మధ్యాహ్నం 12:23 దాకా ఉంది. ఆ సూర్య నక్షత్రం కావచ్చు, సూర్యుడే సోకాల్ శనికి బద్ధ శత్రువు. కనుక ఆ రోజున మీరు ఒక దాన్ని తినకూడదు. అదేమిటంటే గోధుమ పిండితో చేసినవి పరోటాలు, పూరీలు, చపాతీలు, గోధుమ ఉప్మా, బొంబాయి రవ్వ, బిస్కెట్స్, బ్రెడ్ ఇలాంటివి ఆ రోజు తినకండి. ఆ ఒక్కరోజే. ఏమండి, బొంబాయి రవ్వే కదా, గోధుమ పిండి కదా. బొంబాయి రవ్వ ఇది బై ప్రోడక్ట్. పూరీలు మేము దాంతో తినవండి, మైదా పిండితో చేసుకుంటాం. మైదా పిండి అంతే, మైసూర్ బజ్జీ అంతే. కనుక గోధుమ పిండితో ఉన్నట్టు బై ప్రాసెస్ని ఏ పదార్థాలు కూడా తినవద్దు. ఆ ఒక్కరో తినకుండా ఉండండి. చక్కగా శనిగ్రహ అనుగ్రహానికి పాత్రలు. ఆ రోజు కనుక తిన్నారనుకోండి, ఈ శనిగ్రహం ఏం చేస్తుంటే అక్టోబర్ 2 కదా, మీకు నవంబర్ 16 దాకా ఉంటుంది. ఉన్న పరంగా ఆయన కన్ను మీ మీద పడటానికి అవకాశాలు ఉంటాయి. కానీ మనకి ఎందుకు, ఏదో గుట్టు చప్పుడు కాకుండా ఉంటే ఏ ఒక్కడికప్పుడు వెళ్ళిపోయింది అనుకో, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అప్పటి సంగతి అప్పుడు ఎవరో రాజు ఎవరో రెడ్డి ఎవరో ఆ సంగతి తర్వాత అనేటువంటి రీతిలో ఆలోచన చేయండి. స్వస్తి, శుభం.